హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీలో పెళ్లి అయిందండి. దానివల్ల మేబీ అరవడం వల్ల గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, వీడియోస్ కూడా చేయలేకపోయాను. ఎలా అంటే బిగ్ బాస్ 8 సీజన్ లాస్ట్ వీక్, క్రూషియల్ వీక్ లో కూడా వీడియోస్ చేయలేకపోయానండి. చాలా బాధ అనిపించింది. తర్వాత ఇక ఇప్పటికీ కూడా గొంతు సరికాలేదు. బట్ ఈవెన్ దో గ్యాప్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఏవో వీడియోస్ చెయ్యాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ ఎక్కువగా మన మాక్సిమం నేను ఏమనుకున్నాను అంటే, మన ఛానల్లో బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ రివ్యూస్ కానీ, క్రికెట్ మీద కానీ సో చెయ్యాలనుకున్నాను. ఇంకా వైరల్ న్యూస్ ఏదైనా వస్తే దాని మీద నా ఒపీనియన్ చెప్పాలని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఈ వీడియోస్ చేయండి, చాలా బాగుంటాయి అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. సో అవి కూడా నాకు చేయాలనిపిస్తే, నేను చేయగలగాను అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. సో ఈ రోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నేను ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక వీడియో చూస్తానండి. ఏంటంటే డలాస్ లో 2 అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేసింది ఎవరిని, అది కూడా ఇంకొక తెలుగు అబ్బాయిని. సో దాని గురించి ఎందుకు మన ఇలా అయిపోతున్నారు, అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళందరూ ఇలాగే తయారవుతున్నారా, సో మన పరువుని అక్కడికి వెళ్ళి ఉన్న కాస్త పరువును కూడా మొత్తం పరువును తీసి పారేస్తున్నారా, సో దీని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తాను. అసలు ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పు మాట్లాడడానికే వీడియో. ఇందులో ఏంటంటే 2 తెలుగు అబ్బాయిలు వెళ్ళి సో 2 తెలుగు అబ్బాయిలు ఒక షాప్కి వెళ్ళారు. ఆ షాప్ కూడా మన తెలుగు వాళ్ళదే. సో అక్కడికి వెళ్ళి సంథింగ్ ఏవో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి సంథింగ్ ఏవో కొన్నారు. కాసేపటి తర్వాత షాప్ యజమాని పిలిచారనమాట. షాప్ యజమాని పిలిచి, మీరు అమ్ముతున్న అన్నింటిలో కూడా వేయింగ్ లో అంతా చాలా డిఫరెన్స్ ఉంది, ఇది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది, అది ఇది అని చెప్పేసి మీరు మాకు $1 lakh అమౌంట్ ఇవ్వాలి, లేదంటే చాలా పెద్ద సిచ్యువేషన్ తీసుకెళ్తామని చెప్పేసి అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారనమాట. సో అతను ఏం చేస్తాడు, షాప్ అతను యజమాని తెలుగు అతను ఆ తెలుగు కమ్యూనిటీ వేరే ఫ్రెండ్స్ కి చెప్పి ఇదంతా చెప్తే, సో వీళ్ళందరూ కలిపి అయితే వాళ్ళిద్దరిని ట్రాప్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకొని, సరే ఎక్కడికి రావాలి, క్యాష్ ఇస్తాము, డైరెక్ట్ కలుగుతాము, సంథింగ్ ఏదేదో చెప్పి వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు. వాళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళిద్దరితో పాటు ఇంకొక పర్సన్ కూడా తీసుకుని వచ్చారనమాట. సో యాక్చువల్గా ఆ అబ్బాయి థర్డ్ పర్సన్ ఇందులోని షాప్ లోకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ లేడు. సో వీళ్ళు గ్రూప్ గా వెళ్దాం అనుకున్నారు, ఏంటో తీసుకొచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక వీడియోస్ కెమెరాస్ అన్ని సెట్ చేసుకొని ఎక్స్పోజ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఆ సో అండ్ సో పర్సన్ మీద చిక్కడపల్లిలో పోలీస్ స్టేషన్ కేసులు కూడా ఉన్నాయి. సో మీ పేరెంట్స్ ని లాగడం అంటే, మీ పేరెంట్స్ చూస్తే అంత సిగ్గుచేటు, మీ పేరెంట్స్ కి తెలిస్తే ఇలాంటి మీరు చేస్తున్నారని, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. నిజంగా పాపం పేరెంట్స్ ఏం చేస్తారని చెప్పండి, ఎంతో కష్టపడి పిల్లల్ని పంపిస్తారు. ఎంతో చిన్నప్పటి నుంచి డబ్బులున్నా లేకపోయినా సరే ఏదో ఒకటి చేసి పిల్లల్ని చదివించి ఫారెన్ వెళ్తే, ఇదంతా జరిగింది అక్కడ డలాస్ లో జరిగింది. ఫారెన్ వెళ్తే అక్కడ పిల్లలు సెటిల్ అయితే లైఫ్లు బాగుంటాయి కదా అని ఎంతో ఆశపడి పంపిస్తారు. సో వీళ్ళే కాదు, చాలా మంది పేరెంట్సే కాదు, చాలా మంది పిల్లలు కూడా ఎంతో కష్టపడి మంచి మంచి యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. మంచి యూనివర్సిటీస్లో లేకపోతే ఎంఎస్ చేయాలని కోరుకుతూ అక్కడికి వెళ్ళి చదువుతూ ఉంటారు, జాబులు చేస్తూ ఉంటారు. కొంతమంది జాబులు రాకపోయినా పార్ట్ టైంలో చిన్న చితక జాబులు చేసుకుంటూ ఎంతో కష్టపడి బ్రతుకుతున్నారు. సో ఇలాంటి ఒకళ్ళిద్దరి వల్ల టోటల్ పేరెంట్స్ మీద, అటు అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళ మీద, అందరి మీద కూడా ఉన్న కాస్త పరువు కాదా తీసేసినట్టు అయిపోతున్నారు. ఎంత పెద్ద మచ్చ అంటే అసలే అక్కడ డిస్క్రిమినేషన్, అక్కడ అసలే మనకి ఉన్న పరువే కాస్తా కోస్తో, దాన్ని కూడా ఇలాంటి వాళ్ళు తీసి పారేస్తుంటే ఇంకేం చెప్పండి. మన తెలుగు వాళ్ళే సాటి తెలుగు వాడి దగ్గరికి వెళ్ళి $1,00,000 బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎంత చిన్నతనం చెప్పండి. అసలు దాన్ని ఏమనుకోవాలి, ఎంత పరువు తక్కువ పని అది. సరే, షాప్ యజమాని నిజంగా తప్పే చేశాడు, నిజంగా చేసా ఉంటారేమో, మేబీ తెలియదు, వేయింగ్ మిషన్ లో తప్పుడు వచ్చి అనేది చేస్తాయి. దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే విధంగా చేయొచ్చు కదా. సో డైరెక్ట్ గా వెళ్ళి నీకు అంతగా నిజంగా నిజాయితీ పరుడు అయితే కంప్లైంట్ చేయొచ్చు కదా. అబ్బాయి ఒక పేపర్ చూపిస్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, తప్పులు చేస్తాడని. యాస్, తప్పు చేస్తాడు, చూపించినప్పుడు నువ్వు వేరే విధంగా చూపించి అతని మీద కంప్లైంట్ చేయాల్సింది. సో నువ్వు ఎప్పుడైతే $1 lakh నువ్వు అతను డిమాండ్ చేస్తావో, బ్లాక్మెయిల్ చేస్తావో, అక్కడే 100% తప్పు ఉన్నట్టు. ఇంత ఎంక్వైరీ చేస్తే ఈ అబ్బాయి మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బోల్డ్ కేసులు ఉన్నాయంట. సో ఇలాంటి ఒకరిద్దరి వల్ల ఇంత కష్టపడి పంపించిన పేరెంట్స్ బరువు పోయింది. ఆల్రెడీ పేరెంట్స్ వీడియోస్ అన్ని చూసే ఉంటారు, వాళ్ళు తలెత్తుకోగలరా? అటు చుట్టాల్లో కానీ, అటు చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇటు ఫ్రెండ్స్ లో కానీ ఏమని చెప్తారు, మా అబ్బాయి డలాస్ లో ఉన్నాడు, పెద్ద జాబ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి వాళ్ళకి? సో ఇక్కడ ఇల్లే కాదు, ఇప్పుడు థర్డ్ అబ్బాయి వచ్చాడు. థర్డ్ అబ్బాయికి అసలు షాప్కి వెళ్ళలేదు, చేయలేదు. ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా చూసేమనుకుంటారు, ఓహో నువ్వు కూడా అక్కడికి వెళ్ళి, అబ్బాయి చేసాడు లేదా పక్కన పెట్టండి, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఇదే పని చేస్తున్నావా, సో నువ్వు ఇలాంటి అట్లా ఉన్నావు అని చెప్పేసి అక్కడ డలాస్ లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ దగ్గర, ఇక్కడ ఫ్యామిలీలోని అందరి పరువులు తీసేసినట్టు అయిపోయింది. సో వీళ్ళు ముగ్గురు పరువే కాదు, వీళ్ళ వల్ల తెలుగు కమ్యూనిటీలో అందరి పరువులు తీసేశారు.
సో ఇలా ఒకరిద్దరి వల్ల అప్పుడు ఆడపా ఇలా తెలుగు వాళ్ళు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళని షూట్ చేస్తారు, వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, ఇలా ఆడపా కేసులు రావడం వల్ల అక్కడ ఉన్న మనకున్న కాస్త పరువు కూడా మొత్తం పోతుంది. అంత కష్టపడి వెళ్తున్నారు, శుభ్రంగా కష్టపడి జాబ్ చేసుకోవచ్చు కదండి. లేదు అంటే శుభ్రంగా ఇండియాకి వచ్చేవచ్చు కదా. పరువు తీసుకోవాలన్నా, బ్లాక్మెయిల్ చేయాలన్నా అంత దూరం వెళ్ళిపోవాలా చెప్పండి. సో ఇక్కడే ఉండి ఆ చిన్న చేతికి జాబ్ చేసుకోవచ్చు కదా. సో పరువు తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి మీ పరువు మీరే తీసుకుంటే సరిపోతుంది. అంత దూరం వెళ్ళి మొత్తం అందరి పరువు కూడా మంట కలిపేస్తున్నారు. సో అదేంటి నాకు అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.